ఆశీర్వచనముతో మన కుటుంబాలు ఎదగడానికి చక్కగా మనకు ప్రోత్సాహాన్ని పురికొల్పునిచ్చే మాటలు ఇక్కడ చదువుకుందాం. 128వ కీర్తన 4వ వచనములో రాయబడిన మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఇలాగూ ఆశీర్వదింపబడతారు అని చెప్తున్నాడు. ఎలాగూ, ఏ విధముగా దేవుని యందలి భయభక్తులు నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయో, నీవు నీ వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ ఏ రీతిగా ఆశీర్వదింపబడుతూ ఆశీర్వాదకరంగా ఉంటావో చక్కటి మాటలు ఇక్కడ కీర్తనాకారుడు తెలుపుతూ వచ్చాడు. మొదటిది, ఎవరైతే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడి యందు భయభక్తులు అని అంటే ఇప్పుడు కనిపించే వాళ్లకు భయపడేది వేరు, కనిపించని దేవునికి భయపడడం అనేది గొప్ప విషయం కదా. దేవునికి భయపడువాడు అని అబ్రహాము 100 సంవత్సరాల తర్వాత కూడా పరీక్షించబడి సాక్ష్యం పొందుకున్నాడు. చూడండి, దేవుని యందలి భయం అనేది చాలా విలువైంది. దేవుడు దానికి చాలా విలువనిస్తాడు. ఎవరిలో దేవుని యందలి భయము భక్తి ఉంటుందో వాళ్ళను దేవుడు స్నేహితులుగా చేస్తాడు, స్నేహితులుగా చూస్తాడు, వారితో కలిసి ఉంటాడు, వాళ్ళకు విషయాలు పంచుతాడు, తను చేయబోయే కార్యాలు వాళ్ళకు నేర్పిస్తాడు, తెలుపుతాడు. ఇదిగో నేను ఇది చేయబోతున్నాను. దేవుడు ఇంకా సలహాలు కూడా అడుగుతాడు, దేవుడు ఇంకా సలహాలు కూడా వింటాడు. ఇవన్నీ పితరుల జీవితంలో, ప్రవక్తల జీవితంలో మనం గమనించవచ్చు. కాబట్టి దేవుని యందు భయభక్తులు అంటే ఏదో మనం చల్లనీళ్ళ స్నానమో వేడినీళ్ళ స్నానమో చేసి కాసేపు దేవుని దగ్గర గడిపి మళ్ళా మనం మన పనిపాట్ల మీద తిరగడం ఒకటే కాదు. భయము అనేది, భక్తి అనేది, అది మన నాలుకకు దప్పిక తీర్చుకునే దానికి ఎట్లా మనము నీటి కోసం వెతుకుతామో, మన ఆహారాన్ని నింపుకునే దానికి, కడుపు ఆకలి తీర్చడానికి ఆహారం ఎట్లా సిద్ధపరచుకుంటామో అంత తృష్ణ కలిగి ఉండాలి. భయము భక్తి అనేది దేవుని పట్ల అలాంటి తృష్ణ ఉండాలి. నా దేవుని కొరకు, నా ప్రభు కొరకు, నన్ను కాపాడిన వాని కొరకు, నన్ను విమోచించిన వాని కొరకు, నా కొరకై రక్తము చిందించిన వాని కొరకు నేను బ్రతుకుతున్నాను అన్నటువంటి ఆ కుతూహలం మనలో ఉంటే మన నిజంగా మన భయభక్తులు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఒకవేళ లేకపోతే భయభక్తులు అనేవి లోపిస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదము అటు తిరిగి ఇటు తిరిగి మనకు సుడిగుండంగా మారుతుంది. మనకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది అపాయమే. అందుకు భయభక్తులు లేని జీవితం అనేది చాలా ప్రమాదం. కానీ భయభక్తులు కలిగినటువంటి వారము మరింత మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాటిని మనం కొనసాగిస్తూనే ఉండాలి. భక్తిహీనుని చూచితివా అని బైబిల్ పలుమార్లు క్వశ్చన్ వేస్తారు. వాళ్ళకి ఏది కూడా చేతికి వారికి వచ్చినట్లే ఉంటుంది, కానీ వారి హృదయానికి అది నెమ్మదిని ఇవ్వదు. కానీ నీతిమంతునికి, భక్తునికి కొంచెము కలిగి ఉన్నా కూడా తృప్తిగా ఉంటారు. ఇలా చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుని యందలి భయభక్తులు, ఈ భయభక్తులు అనేవి మనల్ని సెపరేట్ చేయటమే కాదు, మనమేంటో ఇతరులకు కూడా మన గుర్తింపు తెలిసిపోతుంది, మనం ఎలా దీవించబడుతున్నాం. అందుకు మనము దేవుని యందు భయభక్తులు అనే వాటికి ఎప్పుడు కూడా మనం వాటిని తక్కువగా చూడకూడదు. భక్తి అంటే భక్తే, భయం అంటే భయమే.
అలా ఎప్పుడు మనము మన మనస్సును మన హృదయాన్ని యాక్టివ్గా పెట్టుకుంటామో అప్పుడు మనం దెబ్బ తినకుండా ఉంటాం. ఏం కాదులే అని అనుకుంటే మనము కొన్నిసార్లు డీలా పడిపోవచ్చు. అది అపవాదికి అవకాశంగా మారిపోవచ్చు. అందుకు ఈయన ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఇది రెండవ స్టెప్. మొదటిది భయభక్తులు ఉండాలా, రెండవది ఆయన త్రోవలలో నడవాలా. కొంతమందికి భయము భక్తి ఉండొచ్చు, కానీ ఆయన మార్గంలో నడవరు. ఆయన మన కొరకు ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. ఈ మార్గము ఎట్లా? యేసుక్రీస్తు శరీరము ద్వారా మనకు ఏర్పాటు చేయబడింది. యేసుక్రీస్తు ఈ మార్గం కోసము ఒక రోడ్డును వేయాలంటే ముందు మెటల్ వేస్తారు కదా. ఒకటి ముందు మనం నడిచింటాం, దాన్ని రహదారిగా చేసేదానికి ఒక మెటల్ పరుపు పరుస్తారు, గ్రావులు వేస్తారు కదా. కొంతకాలం దాని మీద నడిక సాగుతుంది, ఆ తర్వాత దాన్ని తార్ రోడ్డుగా మారుస్తారు, లేకపోతే సిమెంట్ రోడ్డు వేస్తారు. అప్పుడు అది రాజమార్గం అవుతుంది. యేసుక్రీస్తు కూడా మన కొరకు భూలోకం నుండి పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తార్ రోడ్డు వేసినట్లుగా తన శరీరం ద్వారా రోడ్డును ఏర్పాటు చేసినాడు. ఆ శరీరం అర్పించబడటం ద్వారా ఆయన శరీరం ఎక్కడ అర్పించబడిందో, ఎక్కడ కొట్టివేయబడిందో, ఎక్కడ గాయపడిందో దాని వలన మనకందరికి ప్రవేశము పరలోకానికి ఉచితము. ఆ మార్గం గుండా మనం వెళ్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాటను భక్తుడు వర్ణిస్తాడు, చూద్దాం. మన ఆశీర్వాదకరమైన జీవితము యేసుక్రీస్తు అనే శరీరము, ఆయన ధరించుకున్నటువంటి శరీరం మీద మనకు ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు కలిపి ఉన్నాయి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, ఆయనే రోడ్డును ఓపెన్ చేసినాడు. ఇప్పుడు చూడండి, నేషనల్ హైవేను ఉంటాయి కదా. ఈ నేషనల్ హైవేను ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి వచ్చి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేస్తారు. అప్పటి నుంచి అందరూ దాని మీద ప్రయాణం చేయవచ్చు. అది అంతవరకు మరమ్మతులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు జమ్మబడుగు నుంచి మనం ప్రొద్దుటూరుకి వెళ్తే ఒక బ్రిడ్జి ఉంది. ఎక్కడ? స్టేషన్ దగ్గర రైల్వే బ్రిడ్జి. అది పైకి ఎక్కాలి ఇప్పుడు, కాకపోతే అది ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. అది ఒక 2-3 నెలల్లో పూర్తయింది అనుకోండి. ఏం చేస్తారు? ఒక మంత్రి వస్తాడు, లేకపోతే ముఖ్యమంత్రి రావచ్చు. ఆ రిబ్బన్ కట్ చేసి జెండాను ఊపుతాడు. అప్పటి నుంచి వాహనాలు అక్కడ వస్తుంటాయి, వెళ్తుంటాయి, పోతుంటాయి. చూసినారా? అట్లా యేసు ప్రభు వారి ద్వారా మనకేం దొరికింది? విశ్వాసులకు, ఆయన నమ్మిన వాళ్ళకంటే ఈ భూలోకంలో నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటైంది. ఆయన నమ్మిన వాళ్ళందరినీ కూడా తన శరీరము ద్వారా జరిగినటువంటి ఒక కార్యం భూమి మీద మన కొరకు ఆయన శరీరం నలగొట్టబడింది కదా, గాయపరచబడింది, ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన అన్నిటినీ సహించినాడు. పాపమునకు శిక్ష దేహములో వేస్తున్నాడు. మనకు పడాల్సిన శిక్ష ఆయనకు పడింది, మనకు విడుదల కలిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
ఆయన శరీరం ద్వారా ఇదంతా ఏర్పాటు చేసినాడు కాబట్టి పరలోకానికి వెళ్ళేదానికి రాచబాట అయింది. అది ఇక్కడ రాయబడుతుంది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, ఇది పాతది కాదు. ఇందులో పాత వాటి యొక్క పోలికలు ఏమీ లేవు. ఇందులో గుంతలు ఏమి లేవు. ఇందులో ప్రమాదాలు జరిగేవి ఏమి లేవు. ఇది ఆయన యొక్క బలి ద్వారా ఏర్పాటైనటువంటిది. ఇది నూతనమైనది. ఇది నూతనమైనది. తర్వాత జీవము గలదియు. యేసుక్రీస్తు శరీరంలో జీవం ఉంది కదా. ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది నైనా మార్గమున, ఆయన రక్తము వలన, ఆయన శరీరము అర్పించబడుట వలన ఈ మార్గము ఏర్పాటైంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన మార్గములో నడుస్తూ వాళ్ళు ఏమవుతారట? ధన్యులు అవుతారు. అంటే ఈ మార్గములో వెళ్ళే వాళ్ళే ధన్యులు. దీన్ని సైడ్ పోతా అంటే నువ్వు ధన్యుడివి కాదు. ఈ రోడ్డులోనే ఉండాలి ఖచ్చితంగా. అంతేనా కాదా? నేను కూడా దీని వెనకంబడి సైడ్ రోడ్డు తీసుకుంటా అంటే నువ్వు సైడ్ అయిపోతావు అంతే. ఏడుకోసారి వచ్చినా కాలం వచ్చేది ఇట్లా పోవాలా కదా. ఏడుకోసారి కొద్ది దూరం పోయిన తర్వాత గుంత వస్తుంది, దాంట్లో పడాలి. కానీ రోడ్డు మీద పోయేవానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ మార్గంలోనే వెళ్ళాలి. యేసుక్రీస్తు నామము తప్ప మానవునికి ఏ నామము పరలోకానికి తీసుకుపోయేదానికి ఏ నామము ఉపయోగపడదు. ఇంకా ఎవరు తీసుకుని పోయేదానికి అర్హత కూడా లేదు. ఎందుకంటే నీ తరపున రెఫరెండంగా ఎవరున్నారు అంటే యేసు ప్రభువే ఉన్నాడు. ఈ మనిషి కోసం ప్రాణం పెట్టావంటే నేను ఈ మనిషి కోసం కూడా ప్రాణం పెట్టా అనే హక్కు ఆయనకు ఉంది. అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ఏ భేదము లేదు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇంకొకరు అనుకో నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదంటారు. వాళ్ళు అంత ఆలోచన చేయలేదు ఎవరు. ఈయన మాత్రమే మనందరి కొరకు ఆలోచన చేసినాడు, ప్రాణము పెట్టాడు. అందుకు ఈయన ద్వారానే వెళ్ళాల, ఈయననే వెంబడించాల. ఇందులో మనకు భవిష్యత్తు ఉంది. ఎవరైనా భవిష్యత్తు ఉండే మార్గంలో వెళ్ళాలి, కానీ భవిష్యత్తు లేని మార్గంలో పోతే ఎట్లా? యేసు ప్రభు నమ్మినప్పుడు ఒక భవిష్యత్తు ఉంది, మనకు ఒక ఆశీర్వాదం ఉంది. వారు ధన్యులు. ఈ మార్గంలో పయనించే వాళ్ళంతా ధన్యులు. ఒక 50 కిలోమీటర్లు పోయినాక మీకు మంచి టీ, క్వాలిటీ టీ ఉంటుంది, మంచి బెడ్ ఉంటుంది. ఇంకా 50 కిలోమీటర్లు పోయినాక మంచి భోజనం ఉంటుంది. ఇవన్నీ ఫ్రీనే. ఈ రోడ్డులో పోయే వాళ్ళకరైనా అనుకోండి. ఎవరైనా సొట్టబిట్టలు పోయేదానికి ఒప్పుకుంటారా? ఆ మార్గంలోనే పోతారు. యేసు ప్రభువులో కూడా అవన్నీ మనకి ఇచ్చినాడు. ఇప్పుడు అదే మనం చదువుకునేది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదింపబడతాడు. ఎలాగున ఆశీర్వదింపబడతాడు? ఆయన మార్గంలో నడుస్తూ ఆశీర్వదింపబడతాడు. ఆయన మార్గంలో నడుస్తూ ఉండడం వల్ల ఆశీర్వాదం దొరుకుతుంది. మోకాల్లోని ప్రార్థన చేసినప్పుడు ఒక ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని మందిరంలో కసువు కొట్టినందుకు ఒక ఆశీర్వాదం దొరుకుతుంది. చేపలు పరిచినందుకు ఒక ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని పరిచర్య ఏది చేసినా నీకు ఒక ఆశీర్వాదం దొరుకుతుంది. ఇట్లాంటి ఆశీర్వాదాలు మీ అకౌంట్లో ఉన్నాయా? మీ అకౌంట్లో ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయా? దేవుని పరిచర్య చేసే ఆశీర్వాదాలు పొందినవి లేకుంటే తెచ్చుకోండి, సంపాదించుకోండి. నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఒక బంగారు కాయిన్ వస్తుంది, దాన్ని మిస్ చేసుకునేవు అనుకో ఎంత బాధపడతావు కదా. మామూలుగా ఫీల్ అవుతాం, మరి నీది ఎక్కడి మిస్ అయింది. ఇంకా కొన్ని చోట్ల కొన్ని బంగారు కాయిన్స్ వచ్చినప్పుడు సంతోషపడతాం. అప్పుడు మనకి ఇంకా శక్తి వచ్చి ఇంకా ఎగురుతాం ఆ గేమ్లో. ఒక గేమ్లోనే అట్లుంటే నిజ జీవితంలో దేవుడు నేను ఆశీర్వదిస్తాను, అయినా నా మార్గంలో నా పరిచర్య చేయి, మోకాళ్ళకి ప్రార్థన చేయి, పరిచర్య చేయి, శుభార్త చెప్పు, దేవుని మందిరంలో పనిచేయి, పొరకు తీసుకొని కసువు కొట్టంటే కొట్టేదిలే.
చేపలు మడతేమంటే వేసేదిలే, ఇస్తరాకులు బయట వేయమంటే వేసేదిలే. ఆశీర్వాదం ఏమో నెత్తి మీదకి బాగా దిగాల, కొబ్బరి నూనె పెట్టుకునేట్టు దిగాల, పైనుంచి కిందికి కొబ్బరి నూనె పెట్టుకునేట్టుగా దిగాల. ఎట్లా దిగుతాయి? కొన్ని మనము అర్హతలు సంపాదించుకోవాలి, ఆ వెసులుబాటును మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఇది ఉంది, విమానంలో ఇంత టికెట్ కట్టి విమానంలో పోయేవానికి స్నాక్స్ ఇవ్వబడతాయి. నువ్వేం దానికి మళ్ళీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లే, స్నాక్స్ ఇవ్వబడతాయి. మంచి కాఫీ, ఫిల్టర్ కాఫీ ఇవ్వబడుతుంది, మంచి భోజనం దొరుకుతుంది. ఎందుకు? నువ్వు కట్టిన ఛార్జీలోనే అంత కూడా ఉంది. అట్లా నువ్వు ప్రయత్నం చేసి నీ ఆశీర్వాదాలన్నీ కూడా నీకు రావాలంటే ఈ ప్రయత్నాలు చేసుకుంటూ పోవాల, ఈ పరిచర్యలో నువ్వు ఉండాల. ఆయన త్రోవలలో నడవడం అంటే అదే. మోకాళ్ళ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, వాక్య ధ్యానంలో. ఇప్పుడు నేను వాట్సాప్ పెట్టిన రాత్రి చూసినారు, ఎంతమంది చూసినారు? గ్రూపులో ఉన్నారు కదా అందరూ. మందిరానికి వచ్చినప్పుడు అన్ని దానిలకు మీరు సమయం ఇవ్వాలని చెప్పిన, ఏ దానిలో పాలిభాగస్తులు కావాలని చెప్పిన. మొదటిది ఏంది? ప్రారంభ ప్రార్థన. రెండవది స్తుతి పాటలు. మూడవది వాక్య పఠనం. వాక్యం చదివేటప్పుడు కూడా నువ్వు ఉండాలా, వాక్యం చదవాలా. అందరు చదువుతుంటారులే, నేను ఊరికంటే కుదరదు కదా. తర్వాత ఉపదేశం, వాక్యం వినాల. తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించాల. తర్వాత ప్రభు బల్ల. తర్వాత కానుకలు. తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. అన్ని దానిలలో పాలిభాగస్థులమై ఉండాలా లేదా? అదే ఆరాధన అంటారు, అది ఆరాధన అంటారు. ఒకవేళ మొదటి వర్తమానం మిస్ అయినాం అనుకో, అప్పుడు ఏం చెప్పినాడక్క అనాల మనం. అప్పుడు ఏం చెప్పినాడన్నా అని అడగాలి. ఎవరో చెప్తే వినేదానికి, దేవుడే నీతో మాట్లాడితే వినేదానికి తేడా ఉంటుందే లేదా? డైరెక్ట్గా నువ్వు విన్నప్పుడు నీ హృదయాన్ని తాకితే అది ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. ఎవరో చెప్పి అంటే సగం చెప్పి సగం చెప్పలేదనుకో, ఏం ఇంట్రెస్ట్గా ఉండదు. ఒకవేళ మీరే అనుకోండి, నువ్వు వద్దులే సినిమాకు, నేను వయసు చూసి నీకు చెప్తాను అనుకో, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటారా? నువ్వేం వద్దులేమ్మా, సీరియల్ నువ్వేం చూడదు, నేను చూసి చెప్తాలే సీరియల్ ఏం జరిగింది ఇబ్బంది ఒప్పుకుంటావా? ఒకవేళ మీ ఎత్తానేదనుకో, నువ్వేం ఇంటి ఆ పని చూసుకో, నేను చూసి నీకు చెప్తాను ఏమనంటే, బాగా చెప్తావుతా, నేను చూసినట్టు ఉంటుందా అంటారా అన్నారా? ఏదైనా కూడా నువ్వే దాని ఫలితం అనుభవించాలి కదా, నీకు ఆశ ఉంటుంది. మరి దేవుని ఆరాధించే విషయంలో ప్రారంభ ప్రాంతంలో ఉన్నావా? పాటలు పాడేటప్పుడు పాట పాడినావా? కలిసి చప్పట్లు కొట్టినావా? అవన్నీ కూడా నీకు ఆశీర్వాదాలే. అవన్నీ ఇప్పుడు నీకు కొన్ని మైనస్లు అవుతాయి. అవుతాయా లేదా? అవుతాయా లేదా చెప్పండి. నీకు తృప్తి ఉండదు. ఏం జరిగిందో, ఏం చెప్పినారో, ఎట్లా, ఎవరు పాట పాడినారు. కాబట్టి దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయన సేవించడానికి, ఆరాధనకు మన సమయమును, ఇది ఆరాధన దినమే ఇది కదా. అన్ని దినాలు మనమైతే ఇది ఆరాధన దినంగా మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఆరాధనల దినం, ఆరాధన సమయంలో, ఆరాధన దినంలో కూడా ఇంకా వేరే వాటికి మనకు ఎందుకు చోటు ఇవ్వాలా? ఇప్పుడు మామూలుగా మనం ప్రార్థన ఎన్ని గంటలకు పెట్టుకుంటున్నాం? మామూలుగా అయితే 9:30కి స్టార్ట్ చేయాలి, కానీ మనము ఒక అర్ధగంట అటు ఇట్లు అని చెప్పి వచ్చేసరికి లేట్ అవుతుందని 10 గంటలకు పెట్టుకుంటున్నాం. 10 అవుతుంది స్టార్ట్ చేసాలి కల్లా. 10 గంటలకల్లా మన ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోలేము మనం. మీరు మామూలుగా ఆదివారం ఎన్ని గంటలకు లేస్తారు? ఆదివారము తెల్లవారినాక ఎన్ని గంటలకు లేస్తారు? 8 గంటలకు లేస్తారా లేదా? 7:30 అవుతుందా?
మామూలుగా పొద్దు ఎప్పుడు పొడిచేది? ఇప్పుడు పొద్దు అయితే 6 గంటలకు పొడిచాది. పొద్దు పొడుస్తానికే నువ్వు లేచే బాగుంటుంది. సరే ఒకవేళ హెల్త్ ప్రాబ్లము ఇంకోటి ఉండి పెద్దవాళ్ళు అనుకో, వాళ్ళు 6:30కు అట్లా లేచినా సరిపోతుంది. ఇంకా అది కూడా కాదు అంటే మనము ఆరాధన సమయానికి మనం అన్నిటినీ చక్కబెట్టుకోవాలి. ఆరాధన సమయాన్ని దొంగిలించేది ఏది మనకు, ఇంకా దాన్ని దూరం చేసుకోవాలి మనం, అంతే. కాబట్టి ఆరాధన సమయానికి మనం ప్రిపేర్ కావాలి. ఆరాధన సమయానికి ప్రిపేర్ కావాలి. అందుకు అక్కడ మనకు అక్కడి నుంచి ఆశీర్వాదాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రారంభ ప్రార్థనలో ఉండడం వల్ల ఒక తృప్తి ఉంటుంది మనకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే గొప్ప అనుభూతి వేరుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఒక పెళ్ళి పిలిచింటారు, ఏ తాళి కట్టేటప్పుడు పోవచ్చులే అబ్బా అన్నట్టుగా ఇది ఉండకూడదు. అది కూడా ఏమో మచ్చలో జరుగుతుంటాయి లేక డైరెక్ట్గా తినకాటికి పోదాంలే అన్నట్టుగా ఉండకూడదు. మనమంతా ఆరాధన ముగించుకొని ఇంటికి పోయేటప్పుడు ఎవరైనా బైబిల్ పెట్టుకొని వచ్చినారనుకో, ఎట్లా అది మనస్సుకు చాలా కొరతగా ఉంటుంది కదా. అయ్యో నేను దేవుని సన్నిధిని ఎట్లా పోగొట్టుకుంటే నేను ఒక ఆయన బాధపడినాడు. కాబట్టి వీలైనంత మట్టుకు మనము ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా ఉండాలంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు. ఒక డాక్టర్ 10 గంటలకు వచ్చాడంటేనే 8:30కే పోయి టోకన్ తీసుకొని ఉగ్గపట్టుకొని కూర్చొని ఉంటామా లేదా? ముక్కుతా ములుగుతా ఎప్పుడు వచ్చాడమ్మా డాక్టర్? 10 గంటలకు వచ్చాడంటే వచ్చాడంటమ్మా టయానికి అని ముందుంటారా లేదా? మరి ఆ వైద్యుని కోసమే అంత వెయిట్ చేసినప్పుడు పరమ వైద్యుడు ఆశీర్వదించడానికి మన మధ్యకు దిగి రావాలంటే ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానని చెప్పినాడు కదా. ఆయన దిగి వచ్చే ఆ సమయానికి మనం ఉండకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చే ఏం లాభం కదా. ఆయన వచ్చినప్పుడు దిగి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించేటప్పుడు అందరితో పాటు ఉండాలి. ఎంత బాగుంటుంది చూడండి. అట్లా మనం దాన్ని ఏం చేయాలంటే సీరియస్గా తీసుకుందాం. ఒకసారి ఏదో జరిగింది, అది అలవాటుగా మార్చుకోకండి. నేను ఏమన్నాను, అన్న ఏమనలేదు కాబట్టి ఇంకెప్పుడు పోయినా కూడా ఊరుకుంటాలి అనుకోకండి. నేను ఉపదేశించేవాడిని, నిన్ను మేల్కొల్పేవాడిని, నా బాధ్యత అది. కానీ ఆశీర్వదించేవాడు నీకు చేయి దాపకపోతే దానికి నేను జవాబుదారా? నాకెందుకు ఆశీర్వాదం రాలేదే అని అంటే నీ పరిచర్య నువ్వు చేసినావమ్మా అంటాడు. నీ ఆశీర్వాదం నీకు ఎందుకు దూరమైందో నువ్వే నీ మాటల్లో చెప్తావుగా. అందుకు ఆయన మార్గంలో నడుద్దాం, అన్నీ ఉపయోగించుకుందాం, అన్నీ జేబులో వేసుకుందాం, అన్ని ఆశీర్వాదాలు కొట్టుకుంటా పోదాం, ఏది మిస్ కాకుండా చూద్దాం. రెండవ అనుభవం, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినది మార్గం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ఎక్కడికి చూడండి, పరిశుద్ధ స్థలం అంటే పరలోకానికి ప్రవేశించడానికి మనకు స్థలం, ఆ అవకాశం అన్నీ దొరికేసినాయి. ఎంత గొప్ప ధన్యత మనకి ఇవ్వడం చూడండి. అందుకు మనకు ధైర్యం, దీన్ని పోగొట్టుకోవద్దు అంటాడు. తర్వాత రెండవ వచనంలో అంటాడు, నిశ్చయముగా ఖచ్చితముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నువ్వు ఎంత కష్టపడి ఉంటావో దాన్ని నువ్వు అనుభవిస్తావు. అది ఏది నీ చేతిలో నుంచి జారిపోకుండా ఉంటుంది, అనారోగ్యం పాలు కాకుండా ఉంటావు, వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఉంటావు, నీ కష్టార్జితంతో నువ్వు సంతోషంగా ఉంటావు. బిర్యానీ అయినా చేసుకో, సేమియాల పాయసం చేసుకో, బేళ్ళ పాయసం చేసుకో, ఇంకా ఏదైనా చేసుకో, కేసరి చేసుకో, ఇబ్బంది ఏం లే. నీకు ఏది ఇష్టం అయితే దాన్ని చేసుకొని ఆదివారం ఏం చేసుకుంటారు? ఉప్మా చేసుకుంటారా? మధ్యాహ్నం నువ్వు ఒక్కదానివి కాబట్టి అది ఉప్మాతోనే కాలం అంతా పోతుంది. ఆలోచించండి, ఆశీర్వాదము అనేది అంటే అంటే ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో చెప్తా ఉప్మా అని, దాంట్లోనే ఆమె టేస్ట్ చూసుకుంది, ఇంకొకటి ఎందుకు లేని ఆ టేస్ట్. అట్లా ఆశీర్వాదం అనే టేస్ట్ కూడా నువ్వు చూసినావు అనుకో, నేను ఈ ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకుంటా అనే నీకు ఆ ఉత్సాహం ఉంటుంది.
మీరు కొంతమంది చూడండి, ఏదైనా పరిచయం చేసేటప్పుడు మేము ఏం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు, వద్దులే నువ్వు వేరే చేయపో, నాకు ఇది కావాలంటారు. ఎందుకు? వాళ్ళు అక్కడ ఆ పరిచయం చేసినందుకు. మీరు మామూలుగా కొన్ని చర్చిస్లలో మీరు చూడండి, మందిరాలు చెప్పుల స్టాండ్ దగ్గర కొంతమందిని పెడతారు పిల్లల్ని. మనం చెప్పులు ఎడాబడిగా వదిలేసిపోతాం, కానీ వాళ్ళన్ని జతలు జతలుగా లైన్గా పెడతారు. వాళ్ళని నుంచి పక్కకు పోమని చెప్పండి, పోరోళ్ళు. ఎందుకంటే దాన్ని చేసినందుకు వాళ్ళకు ఫలితం అనేది చూసుంటారు వాళ్ళు. దేవుడు ఆ మేలు చేస్తాడు, అందుకు ఆ పరిచర్యలో నుంచి వాళ్ళు పక్కకు పోరు. అట్లా జీవితంలో దేవుడు నీకు చేసే మేలును మైండ్లో పెట్టుకోవాలి. నేను మోకాళ్ళంగి ప్రార్థన చేసినందుకు, ఆరాధన చేసినందుకు నాకు ఈ అనుభూతి కలిగింది, ఈ మేలు దొరికింది. దేవుడు ఈ వారం ఈ మేలు చేసినాడు. ఆదివారం ఆరాధనలో పాల్గొన్నందుకు, దేవునికి కానుక ఇచ్చినందుకు, దేవునికి నేను మనస్ఫూర్తిగా ఇది చేసినందుకు, ఈ వారం అంతట్లో నాకు ఈ మేలు దొరికింది, ఈ విధంగా నాకు సహాయం చేసినాడు అనే ఆ థాట్ నీకు ఎప్పుడైతే వస్తుందో, దాన్ని నువ్వు ఎప్పుడు గమనిస్తావో అప్పుడు నీవు ఆ మార్గంలో నుంచి తొలగిపోవు. అందుకు నీ రెక్కల కష్టము నువ్వు అనుభవిస్తావు, నువ్వు తృప్తిగా ఉంటావు అని దేవుడు చెప్తావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ విధంగా నీ ఆశీర్వాదకరమైన జీవితంతో తృప్తిగా నువ్వు జీవిస్తావు. ఇంకొక మాట చెప్పుకొని మనం బలా తీసుకుందాం. తర్వాత నీవు ధన్యుడవు అవుతావు, నీకు మేలు కలుగుతుంది. ఇంట్లో భార్య భర్తల మధ్య మంచి లోకిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. భోజనం బల్ల చుట్టూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నాను అనమాట. ఈ విధమైనటువంటి అంటే భార్యాభర్తల మధ్య కూడా ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఎక్కడంటే దేవుని మార్గంలో ఉంటే. లేదు నువ్వు లెఫ్ట్ నేను రైట్ అనేవు అనుకో, నువ్వు మందిరము నేను వేరే అన్నావు అనుకో, ఎట్లుంటుంది? నువ్వు ప్రార్థన పోతాడు, నేను ఏరే సైడ్కి పోవచ్చు అంటే ఎట్లుంటుంది? ఒకరు సినిమాకు ఒకరు ప్రార్థనకు పోతే వాళ్ళు కలిసి అన్యోన్యంగా ఉండగలుగుతారా? ఉండలేరు. ఎందుకు? వాళ్ళ అభిరుచి వేరుగా ఉంటుంది, మన అభిరుచి వేరుగా ఉంటుంది కదా. అప్పుడు సమస్యలు వస్తాయి. ఆయన మార్గంలో కుటుంబం అంతా ఉండాలని చెప్పింది దేవుడు. అందుకే నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా నా సన్నిధిలో ఉండండి, మీకు సమస్యలు ఉండవు అని చెప్పినాడు. ఒకవేళ మన ప్రార్థనలో వచ్చినా అనుకో, మన పిల్లోడు బయట తిరుగుతున్నా అనుకో, మన చింత ఎక్కడ ఉంటుంది? వీడు ప్రార్థన రాకుండా అడిగబా, వీడు ఆడ తిరుగుతున్నాడో, ఏం కథో, ఎవరితో తగాదాలు పెట్టుకుంటాడో, వీడు తిన్నాడో తినడో, ఏం సమస్య అని చెప్పి మన ప్రార్థనలోకి వచ్చినా మన మనసు వాళ్ళతో పాటు తిరుగుతుంటుంది, వాళ్ళ మనసు ఎక్కడ తిరుగుతుంటుంది. అంటే ఎంత నష్టమో చూడండి. అందుకు దేవుడు ఏం చేసినా అంటే, మీరంతా వచ్చి కూర్చోండి ముందు ఈడ అని చెప్పినాడు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. భోజనం దగ్గరకు వచ్చినప్పుడు అనారోగ్యంతో పిల్లలు ఉన్నారనుకోండి, సరైన భోజనము చేయలేదు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలన్నా, వాళ్ళు మంచి భోజనం చేయాలన్నా, నీ చేతి వంట నీ పిల్లలు తిని తృప్తిగా ఉండాలన్నా కదా, బయటవి కాకుండా ఇంట్లో చేతి పనులు ఇంట్లో పిల్లలకి చేసి పెట్టడం మంచిది. బయట ఎప్పుడు తెచ్చి పెట్టాకండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు బయట ఏవి తినాలన్నా. పానీపూరి కూడా ఇష్టంలే. ఆ బండ్లం పట్టు తీసుకొచ్చేటి అన్నీ కూడా పెట్టద్దండి. మీరు ఇంట్లో మీకు కలిగిన కాటికి చేసి పెడతానే ఉండండి. అవే నేర్చుకోండి, తప్పు కాదు. బయటవి ఏవి అంత ఆరోగ్యకరమైనవి కానే కావు. వాళ్ళంత శుభ్రంగా కూడా ఉండరు. రకరకాలుగా ఉంటాయి. కాబట్టి తినద్దండి. ఎంత బయట ఫుడ్కు దూరంగా ఉంటే అంత ఆరోగ్యాన్ని కాపాడుకోను. ఇంట్లో నీకు ఊరికి మంచినీళ్ళల్లో నువ్వు అన్నం పిసుకొని తిన్నా కూడా తృప్తిగా ఉంటుంది. ఏదో ఇంకా ఎప్పుడో పరిస్థితి బాగలేనప్పుడు ఏదైనా ఒక మంచిగా చూసుకొని ఆహారం తీసుకొని తినడం అలవాటు చేసుకోండి. అంతేగాని మాటి మాటికి లెక్క ఉంది కాబట్టి, ఫోన్పే ఉంది కాబట్టి తక్కువ అది నైస్గా పోయి అడగొట్టి చూసినావా నేను కొట్టినా ఫోన్పేలో అని చెప్పి లేనిపోని అనారోగ్యాలు వస్తాయన్నమాట. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం అనేది కాదు, ఇంట్లో ఖర్చు పెట్టు. ఇప్పుడు బయట ఒక గుడ్డు దోశ తింటే 50 రూపాయలు తీసుకుంటారు.
రూపాయలకి ఇంట్లో టిఫిన్ ఎంతమందికి వస్తుంది? 4 పళ్ళు బొరుగులు వచ్చాయి, 4 తినచ్చు, లేకపోతే 3 తినచ్చు. ఒక 50 రూపాయలతో 3 తినచ్చు కదా. అట్లా ఎప్పుడైనా లెక్కసారి చేసుకొని కొంచెం డబ్బులు మిగిలించేదానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా డబ్బులు అంటే ఒకవేళ ఖర్చు కానిలే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనం. అది మన ఇంట చేసుకుంటే మనకెంతో, మన పిల్లలు మన ఇంట్లో మనం వండే ఆహారం తీసుకుంటే వాళ్ళు మంచిగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మనకు తెలుస్తాయి. పిల్లలకి ఏది పెడితే బాగుంటుంది, ఏది పెడితే జలుబు చేస్తుంది, ఏదేని బయట ఏదంటే తింటే ఏమో తెలుస్తుంది. అందుకు పిల్లలకు తల్లులు ఇంట్లో బాగా చక్కగా చేసి పెట్టేది కూడా అలవాటు చేసుకోండి. ఒలివ మొక్కలు మాదిరి పిల్లలు ఉండాలని చెప్పి వాళ్ళని నువ్వు పోయి బయట తినరాపు అంటే వాడు ఏమేమి తినొచ్చాడో కదా. ఏమంటే బయట తినకూడదు, ఆరోగ్యాన్ని ఇచ్చే మాత్రమే తీసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. దేవుని యందు ఆశీర్వాదం అంటే దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడుతూ ఉంటాడు. దేవుడు సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలతో, ఇలాంటి మెలకువలతో మనం కూడా మన జీవితాన్ని నూతన పరుచుకుంటూ వెళ్దాం. పాత వాటికి అలవాటు పడిపోకుండా పాత వాటిని వదిలిపెట్టి కొత్త మనసుతో మనము జీవించుదాం. మోకరించండి, ప్రభు యొక్క బలాన్ని స్వీకరించుదాం.